ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. పరమశివుడిని దయ చూపమని, అనుగ్రహించమని ఆ శరణాగతితో వేడుకుని ప్రార్థించే ఒక భక్తి కీర్తన ఇది. ఓంకార స్వామి దయ చూడవేమి, ఓంకార స్వామి దయ చూడవేమి, నీదరి చేరగా కరుణించవయ్యా, నీదరి చేరగా కరుణించవయ్యా, ఓంకార స్వామి దయ చూడవేమి, నీదరి చేరగా కరుణించవయ్యా. పలుమారు నిన్ను ప్రస్ఫుటించి పాడనా, పరి విధములా జూడుమా. పలుమారు నిన్ను ప్రస్ఫుటించి పాడనా, పరి విధములా జూడుమా. ఏ పువ్వుతో నిన్ను పూజింతును స్వామి, ఈ సేవతో నిన్ను ప్రసన్నుని చేయనా. ఏ పువ్వుతో నిన్ను పూజింతును స్వామి, ఏ సేవతో నిన్ను ప్రసన్నుని చేయనా. ఓంకార స్వామి దయ చూడవేమి, నీదరి చేరగా కరుణించవయ్యా. నీ పాదమూలే దీకని నమ్మితి, నీ పాదమూలే దీకని నమ్మితి, నా మొరవిని కృపా జూడవా, నా మొరవిని కృపా జూడవా. ఏ జన్మకైనా నిన్ను శరణు వేడేదా, ఏ జన్మకైనా నిన్ను శరణు వేడేదా. ఈ చిన్ని హృదయాన్ని గుర్తించరావయ్యా, ఈ చిన్ని హృదయాన్ని గుర్తించరావయ్యా. నీ పాదమూలే దీకని నమ్మితి, నా మొరవిని కృపా జూడవా. ఏ జన్మకైనా నిన్ను శరణు వేడేదా, ఏ జన్మకైనా నిన్ను శరణు వేడేదా. ఈ చిన్ని హృదయాన్ని గుర్తించరావయ్యా, ఈ చిన్ని హృదయాన్ని గుర్తించరావయ్యా. ఓంకార స్వామి దయ చూడవేమి, ఓంకార స్వామి దయ చూడవేమి, నీదరి చేరగా కరుణించవయ్యా, నీదరి చేరగా కరుణించవయ్యా.
కరుణించవయ్యా 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 కరుణించవయ్యా. ఓంకార స్వామి, ఆ ఓంకార స్వరూపుడు ఎవరు? ఆ పరమేశ్వరుడు. ఆ ఓంకార స్వరూపుడైన ఆ పరమేశ్వరుని దయ చూపమని నీ దరికి చేరాను, నన్ను కరుణించయ్యా అని పల్లవిలో ప్రార్థిస్తూ వేడుకుంటాము. ఫస్ట్ చరణంలో పలుమారు నిన్ను ప్రస్ఫుటించి పాడనా, ఏదైనా ఒక విషయాన్ని, ఒక భావనను లేదా గుణాన్ని వ్యక్తం చేయడం అన్నమాట. అంటే ఇక్కడ ఆ పరమేశ్వరుడికి మనము ఆ పరమేశ్వరుడిని నిన్నే మేము శరణు వేడుకుంటున్నామయ్యా అని ఆ విషయాన్ని మనము తెలియజేస్తున్నాము. పలుమార్లు నిన్ను ప్రస్ఫుటించి పాడనా అంటే నేను ప్రతిసారి కూడా నీవే అంటూ నేను శరణు వేడుకుంటున్నాను స్వామి అని అర్థం. ఇక్కడ పరిపరి విధముల చూడుమా, నన్ను అన్ని రకాలుగా అనుగ్రహించు తండ్రి, నన్ను అన్ని రకాలుగా చూడుము. ఏ పువ్వుతో నిన్ను పూజించాలి, ఏ సేవ చేస్తే నువ్వు ప్రసన్నుడు అవుతావు, మమ్మల్ని అనుగ్రహిస్తావు చెప్పమయ్యా అని ఫస్ట్ చరణంలో పరమేశ్వరుని ఈ విధంగా ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. రెండవ చరణంలో నీ పాద పద్మాలే మాకు దిక్కని మేము నమ్ముతున్నాము తండ్రి, నా మొరను నా ప్రార్థనను ఆలకించవయ్యా, నాపై దయ చూపించు తండ్రి. ఏ జన్మలో అయినా కూడా నిన్నే వేడుకుంటాను స్వామి, నిన్నే పూజిస్తాను, నిన్నే శరణు కోరుకుంటాను. ఈ చిన్న హృదయాన్ని గుర్తించి రావయ్యా, మమ్మల్ని ఏలుకోవయ్యా, మమ్మల్ని కాపాడు తండ్రి అని ఈ సెకండ్ చరణంలో ఈ విధంగా ఈ భావన చేస్తూ పరమేశ్వరుణ్ణి వేడుకోవడం అన్నమాట. ప్రార్థన అంటే దేవుడితో మన విషయాలను తెలియచేస్తూ వేడుకోవటమే ప్రార్థన అని అంటారు. దేవుడికి మనకి మధ్యనున్న ఈ ప్రార్థనని అనుసంధానము చేస్తూ ఉంటుంది. ఆ దేవుడి అనుగ్రహానికి మనల్ని దగ్గర చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది.